విజయవాడ రైల్వే స్టేషన్ రైల్వేలోనే అత్యంత ప్రతిష్టాత్మక హోదా సాధించింది. దేశంలోనే టాప్ 28 స్టేషన్లో ఒకటిగాను, దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ తర్వాత రెండో స్టేషన్గా అరుదైన ఘనత అందుకుంది. గతంలో కొద్దిలో చేజారిపోయిన NSG1 హోదాను ఈ ఏడాది విజయవాడ రైల్వే స్టేషన్ కైవసం చేసుకుంది. ఇంతకీ NSG1 హోదా అంటే ఏంటి? ఈ హోదా వల్ల రైల్వే స్టేషన్కు లభించే ప్రయోజనాలు ఏంటి? విజయవాడ రైల్వే స్టేషన్ కు అరుదైన గుర్తింపు లభించింది. ఈ రైల్వే స్టేషన్ NSG1 హోదా సొంతం చేసుకుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ తర్వాత ఈ హోదా సాధించిన రెండో స్టేషన్ గా విజయవాడ నిలిచింది. వార్షిక ఆదాయం 500 కోట్లను అధిగమించి ఈ ఘనత సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని ఈ రైల్వే స్టేషన్ దేశంలోని టాప్ 28 స్టేషన్ల ఎలైట్ గ్రూప్ లో చేరింది. ఈ కొత్త విధానం 2017-18లో ప్రవేశపెట్టారు. 500 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న స్టేషన్ కు NSG1 హోదా ఇస్తారు. గతంలో విజయవాడ రైల్వే స్టేషన్ కు ఈ హోదా త్రుటిలో చేజారిపోయింది. అప్పుడు విజయవాడ స్టేషన్ 2 ప్రమాణాలతో తక్కువగా ఉండడంతో NSG2 హోదా మాత్రమే వచ్చింది. మళ్లీ 5 ఏళ్ల తర్వాత తాజా సమీక్షలో విజయవాడ రైల్వే స్టేషన్ 528 కోట్ల ఆదాయం దాటడంతో NSG1 హోదా దక్కింది. ఈ అరుదైన గుర్తింపు దక్కడంపై విజయవాడ రైల్వే స్టేషన్ DRM నరేంద్ర ఏ పాటిల్ ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడ డివిజన్ కు ప్రతిష్టాత్మక NSG1 హోదా రావడం గర్వకారణమని, వ్యాపార వాణిజ్య పరంగా డివిజన్ ఎంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రయాణికుల అవసరాల మేరకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే బోర్డు నిర్వహించిన తాజా సమీక్షలో విజయవాడ రైల్వే స్టేషన్ వార్షిక ఆదాయం 5 కోట్ల మార్కును అధిగమించి నాన్ సబర్బన్ గ్రూప్ NSG1 కేటగిరీ హోదాను పొందడం ద్వారా చరిత్ర సృష్టించిందన్నారు. There are only 28 such stations in NSG1 railway group in the entire country. And Vijayawada is the proud new entrant in this list. The criteria for becoming a NSG1 group is the annual revenue should be more than rupees 500 crores, or the passenger handled during the year should be more than 20 million. And we are happy that Vijayawada station crossed the gross revenue, and we had earned around 528 crores. So during the recent review by the railway board, it has been decided to upgrade the Vijayawada from NSG2 to NSG1 station. విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. కొత్త సాంకేతికతకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. NSG1 హోదాతో పాటు ఈ రైల్వే స్టేషన్ మరికొన్ని ఘనతలు కూడా సొంతం చేసుకుంది. 2023-24 సంవత్సరంలో IGBC నుంచి ప్రతిష్టాత్మకమైన ప్లాటినం రేటింగ్ లభించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ పర్యాటక స్నేహపూర్వక స్టేషన్ అవార్డును కూడా అందుకుంది. విజయవాడ రైల్వే స్టేషన్ అనేటువంటి ఒక మేజర్ జంక్షన్ స్టేషను. దక్షిణ భారతదేశం నుంచి అటు పడమర వైపు, అలాగే తూర్పు వైపు, అలాగే ఈశాన్య ప్రాంతాలను కనెక్ట్ చేసేటువంటి అతిపెద్ద జంక్షన్ రైల్వే స్టేషను. హౌరా, నాగ్పూర్, ఢిల్లీ, అలాగే అస్సాం వైపు కనెక్ట్ చేస్తూ వెళ్ళేటువంటి సుమారుగా 250 రైళ్లు ప్రతిరోజు ప్యాసింజర్ క్యారీ చేస్తూ విజయవాడ రైల్వే జంక్షన్ మీదకి వెళ్తుంటాయి. అలాగే సుమారు 70 గూడ్స్ రైళ్లు కూడా విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ మీదకి వెళ్తూ ఉంటాయి. ఇది ఒక అతిపెద్ద జంక్షన్ రైల్వే స్టేషను. ఇదివరకే రైల్వే స్టేషన్ IGBC రేటింగ్, ప్లాటినం రేటింగ్ ఇవ్వబడింది. ప్రస్తుతం లభించిన NSG1 హోదా ద్వారా విజయవాడ రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. NSG1 హోదా ఉంటే ఆ స్థాయికి తగినట్లుగా స్టేషన్ ను అభివృద్ధి చేస్తారు. అధునాతన వసతులు కల్పిస్తారు. ప్రయాణికులకు ఇంకా మెరుగైన సదుపాయాలు అందుతాయి. వాణిజ్య పరంగా అభివృద్ధి చేస్తారు. డిమాండ్ కు తగిన రైళ్లను నడిపే అవకాశం ఉంటుంది. అయితే ప్రయాణికుల వల్లే రైల్వే స్టేషన్ ఈ హోదా లభించిందని ఈ సందర్భంగా ప్రయాణికులకు రైల్వే అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.